గత వైసీపీ ప్రభుత్వం హయాంలోని మద్యం పాలసీలో జరిగిన అవినీతి అక్రమాలను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అసెంబ్లీలో వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా చేసిన విధ్వంసకర పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ చిన్నభిన్నమయ్యాయని చెప్పారు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖను తమ ఆర్థిక దోపిడీకి భ్రష్టు పట్టించారని తెలిపారు. మద్యం షాపుల్లో జే బ్రాండ్లు తప్ప వేరే మద్యం అమ్మకాలకు పెట్టలేదు. ప్రజలు వేరే బ్రాండెడ్ కావాలన్నా బలవంతంగా జే బ్రాండ్లు ఇచ్చారు తప్ప మంచి మద్యాన్ని విక్రయించలేదు. అలాంటి శాఖను కాపాడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మద్యంపై కొత్త పాలసీ అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత ముఖ్యమంత్రి ఆర్థిక దోపిడీ కోసం ఎక్సైజ్ శాఖను తమకు అనుకూలంగా మార్చుకుని ఎంత ఇబ్బంది పెట్టారో అనే కొన్ని విషయాల్ని ప్రస్తుత ఎక్సైజ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. మద్యం తయారు చేసే కంపెనీల దగ్గర నుంచి బిల్లులు లేకుండా కొన్ని వందల లారీలు మద్యం దుకాణాలకు వచ్చాయి. వాస్తవా కాదా తేల్చాలన్నారు. మద్యం రవాణా చేసే కంపెనీలు ట్రాన్స్పోర్ట్లు 18 రూపాయలుంటే ఒకేసారి 36కు పెంచారని వివరించారు. ఈ రవాణా నిర్వాహకుల నుంచి నెలసరి మామూలు తీసుకున్నారని, దీనిపై విచారణ చేయాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన మద్యం విక్రయాల కలెక్షన్ బ్యాంకు వారు తీసుకుని వెళ్లేవారు. 9 తర్వాత 11 గంటల 30 నిమిషాల వరకు జరిగే మద్యం అమ్మకాల నగదును కొంతమంది కలెక్షన్ బాయ్స్ వచ్చి తీసుకుని వెళ్లేవారు. ఈ అమౌంట్ ప్రభుత్వానికి వెళ్లిందా, వారి సొంత జేబుల్లోకి వెళ్లిందా అనే విషయంపై విచారణ చేయాల్సి ఉందని కోరారు. లిక్కర్ షాపులకు మ్యాన్ పవర్ సప్లై ఒకరికి ఇవ్వకుండా 2-3 విభాగాలుగా విభజించి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఆర్థిక దోపిడీ కోసం తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మరి ఆయన ఎన్ని రకాలుగా ఆ పాలసీ ఆ శాఖను ఇబ్బంది పెట్టాడు అనే విషయాన్ని కూడా మీ ద్వారా కొన్ని విషయాలు నేను మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మద్యం తయారు చేసే కంపెనీల దగ్గర నుంచి బిల్లులు లేకుండా డైరెక్ట్గా కొన్ని వందల లారీలు డైరెక్ట్గా షాపులకి వచ్చింది వాస్తవా కాదు అధ్యక్ష, దాన్ని వివరంగా తెలియపరచాలి అధ్యక్ష. అలాగే మద్యం రవాణా చేసే కంపెనీలు ట్రాన్స్పోర్ట్ అప్పుడు 18 రూపీస్ ఉండేది అధ్యక్ష, ఒకేసారి 36 రూపీస్ చేశారు అధ్యక్ష. వాళ్ళ దగ్గర నుంచి కూడా అధ్యక్ష నెలకి మంత్లీ వైజు ఎంత అమౌంట్ తీసుకుని ఉందని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఉదయం 9 గంటల అంటే షాప్ తీసిన దగ్గర నుంచి నైట్ 9 గంటల వరకు కూడా ఏదైతే కలెక్షన్ ఉంటుందో అధ్యక్ష, ఆ కలెక్షన్ అంతా కూడా బ్యాంక్ వాళ్ళు తీసుకునేవాళ్ళు అధ్యక్ష. 9 తర్వాత ఉన్నటువంటి కలెక్షన్ అప్ టు 11-11:30 వరకు కూడా కొన్ని షాపులు ఉన్నాయి అధ్యక్ష. ఆ షాపుల దగ్గర ఎవరు కలెక్ట్ చేశారన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరచాలి అధ్యక్ష. ఎందుకంటే ఆ టైంలో కొంతమంది కలెక్షన్ బాయ్స్ వచ్చి కలెక్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఆ అమౌంట్ ప్రభుత్వానికి వచ్చిందా లేకపోతే వాళ్ళ సొంత జేబుల్లోకి వెళ్ళిన దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. లిక్కర్ షాప్స్కి అధ్యక్ష మ్యాన్ పవర్ సప్లై ఉంది అధ్యక్ష. ఆ మ్యాన్ పవర్ సప్లై కూడా ఒకరికి ఇవ్వకుండా ఒక 2-3 విభాగాలుగా తయారు చేసేసి ఆ విభాగాల నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి మంత్లీ వైజ్ సుమారు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారన్నది అన్ని ఫిగర్స్ సహా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళని పిలిచి ఒకసారి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎంతెంత ఇచ్చారు, అసలు ఎంత అవినీతి జరిగిందన్న విషయం కూడా చాలా స్పష్టంగా వస్తుంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఇంకా అన్నేమంటే అక్కడ మద్యం తీసుకొచ్చేటువంటి అట్టపెట్టెలు కూడా వదలలేదు అధ్యక్ష. ఆ అట్టపెట్టెలు కూడా కొంతమందికి అమ్మేసి అక్కడ కూడా అవినీతి జరిగింది అధ్యక్ష. వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి దానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు ఉన్నారు అధ్యక్ష. ఆ వ్యక్తులందరి మీద కూడా ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు ఈ శాఖల్లో రకరకాలు ఉన్నారో వాళ్ళని అడిగినా కూడా నిజాలు వచ్చేస్తాయి అధ్యక్ష. మ్యాన్ పవర్ సప్లై కానీ లేకపోతే ట్రాన్స్పోర్టర్స్ కానీ వాళ్ళని అడిగినా కూడా పూర్తి వివరాలు ఎంక్వైరీ చేస్తే అన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. ఈ శాఖలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీసుకొస్తే ప్రజలకు దీని మీద చాలా అనుమానం అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం తేల్చాల్సిన పరిస్థితి కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కొడుతుంది మీద పూర్తి వివరంగా విచారణ జరిపించి దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతున్నాను.